హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసా పంట పెట్టుబడి సాయం నిధులు అనేవి ఎకరాకి 6,000 రూపాయల చొప్పున రైతుల ఖాతాలలో జమ అవుతున్నాయి. మరి ఈరోజు ఎన్ని ఎకరాలకి ప్రభుత్వం జమ చేయబోతుంది, అలాగే 10-15 ఎకరాలు కలిగిన రైతులకి భరోసా వస్తుందా రాదా, అలాగే తెలంగాణ రాష్ట్రంలో యాసంగికి సంబంధించిన రైతు భరోసా పరిస్థితి ఏంది అనే సమాచారాలు ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. వీడియోకి వెళ్ళిపోయే ముందు మీ అందరికీ ఒక చిన్న ప్రశ్న, ఆ ప్రశ్నకి 2 అక్షరాలు కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఇప్పటి వరకు ఏమైనా రైతు భరోసా జమ అయిందా? జమ అయితే ఎస్ అని, జమ కాకపోతే నో అని చెప్పి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఒక్కసారి కామెంట్ సెక్షన్ బాక్స్ని చూసుకోండి. పక్కన వీలైతే మీ జిల్లా పేరుని కూడా ఇవ్వండి. ఏ జిల్లా నుండి ఎక్కువ మంది కామెంట్ చేశారు, ఎంతమందికి పడ్డాయి అనేది తెలియడానికి ఆస్కారాలు అయితే ఉంటాయి. అందరూ కూడా కామెంట్ చేస్తారని భావిస్తున్నాను. ఇలాంటి అప్డేట్లు మిస్ కావద్దు అనుకుంటే వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. ఇక ఒక గుడ్ న్యూస్ అప్డేటు. ఈ అప్డేట్ ఎవరికి అంటే కొత్తగా పట్టాలు వచ్చిన వాళ్ళకి. మీ బంధుమిత్రులు ఎవరైనా ఉంటే ఈ సమాచారాన్ని షేర్ చేయండి. తెలంగాణ రాష్ట్రంలో జూన్ 5 లోపు కొత్తగా భూమి రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ నెల 20వ తారీఖు వరకు సంబంధిత వ్యవసాయ శాఖ మండల కేంద్రంలో దరఖాస్తులు, ఒకటి పట్టా పాస్బుక్కి సంబంధించిన జిరాక్సు, రెండోది ఆధార్ కార్డు, నామినీకి సంబంధించిన డీటెయిల్స్ బహుశా ఉండి ఉంటాయి, అప్లికేషన్ ఫామ్. ఇవి తీసుకుపోయి ఏఈఓలకి సమర్పిస్తే వాళ్ళు సంబంధిత ఫోటోల్లో నమోదు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టనున్నట్లుగా అప్డేట్ చూసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్రంలో రెండో రోజు 3 ఎకరాలకి సంబంధించిన రైతు భరోసా దాదాపుగా 10 లక్షల మంది రైతుల ఖాతాలలో 1,500 కోట్ల రూపాయలను నిన్న వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు విడుదల చేసినట్లుగా సమాచారాన్ని అయితే తెలియజేయడం జరిగింది. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో మొదటి రోజు దాదాపుగా 41 లక్షల మంది రైతులకి దాదాపుగా 2,300 కోట్ల రూపాయలను విడుదల చేశారు. నిన్న రెండో రోజు 10 లక్షల మందికి సంబంధించిన 1,500 కోట్ల రూపాయలు. ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్రంలో 3,900 కోట్ల రూపాయల వరకు నిధులు అనేవి రైతుల ఖాతాలలోకి ప్రభుత్వం బదిలీ చేయడం జరిగింది. సో ఇక మిగతా వారికి ఎప్పుడు రానున్నాయి, ఈరోజు ఎవరెవరి ఖాతాలలో నిధులు జమ కానున్నాయి అనే అంశం గురించి మాట్లాడుకున్నట్లయితే ఈరోజు సాయంత్రం తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు 4-5 ఎకరాలకి సంబంధించి బదిలీ చేసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తుంది. ఇంకా తెలంగాణ రాష్ట్రంలో 5,000 కోట్ల రూపాయల నిధులు అనేవి రైతుల ఖాతాలలోకి మళ్లించాల్సి ఉంది. దాదాపుగా 9,200 కోట్ల రూపాయల నిధులు అంచనా వేసినట్లుగా తెలుస్తుంది. ఇందులో ఇప్పటి వరకు మనం చూసుకుంటే 3,900 కోట్ల రూపాయలు మాత్రమే విడుదలయ్యాయి. మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 70 లక్షల మంది రైతులకి గాను 51 లక్షల మంది రైతులకు మాత్రమే విడుదల కావడం జరిగింది. ఇంకా 20 లక్షల మంది రైతులకు సంబంధించిన 5,000 కోట్ల రూపాయల నిధులను ప్రభుత్వం ఈరోజు 4 ఎకరాలకి లేదంటే 4-5 ఎకరాలకి సంబంధించి విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లుగా అప్డేట్స్ ఉన్నాయి. ఒకవేళ నిధులు కనుక విడుదలవుతే మీకు తదుపరి వీడియో రూపంలో సమాచారం అయితే అందిస్తాను. సో ప్రస్తుతానికి ఈ వీడియో లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. సో ఇంకేమైనా అప్డేట్స్ కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. అండ్ వీడియోని లైక్ చేయండి. మీ తోటి అభ్యర్థులకు కూడా సమాచారాన్ని ఖచ్చితంగా షేర్ చేస్తారని కూడా ఆశిస్తున్నాను. ఎందుకంటే కొత్తగా దరఖాస్తు చేసుకున్న వాళ్ళకి కూడా ప్రభుత్వం అవకాశాన్ని కల్పిస్తుంది అనే అంశం చాలామంది తెలియక దీన్ని వినియోగించుకోలేని పరిస్థితిలో ఉంటారు. కాబట్టి వాళ్ళకు కూడా తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ధన్యవాదాలు.